నాకు లాజిక్ అర్థం కాలేదు బ్రో. పాప్కార్న్ కూడా ఫ్రిడ్జ్లో పెడతాడా? చిప్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టిండు. నమస్తే మా గుడ్ మార్నింగ్. ది వీడియో దాట్ యు ఆర్ గోయింగ్ టు సీ వాస్ రికార్డెడ్ అబౌట్ 1-2 months బ్యాక్. మనం కొత్త అపార్ట్మెంట్ లీజ్ సైన్ చేయడానికంటే ముందు మన కొత్త లీజింగ్ ఆఫీస్ కి పోయి అక్కడ ఒక డెమో శాంపుల్ అపార్ట్మెంట్ ఉండే, అది యూషి సెట్ చేసినుండే. అండ్ అప్పుడు ఐ రికార్డెడ్ దిస్ ఫాలోయింగ్ అపార్ట్మెంట్ టూర్. వెల్కమ్ టు ది న్యూ హోమ్. What is this, bro? ఇది బెడ్రూమ్ Closet ఆ? ఏందన్నట్టు ఇది? అరే ఇంత పెద్ద ఉంది బ్రా ఫ్లాట్. అది కూడా ఇంత పెద్ద ఉంటుందా? ఇది ఇంకా హాఫ్ బాత్ అని చెప్పిందిరా. ఇది ఆన్లైన్ చూడో సార్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉందో. 3206, right? Well, this is okay. That's true. Okay, literally not bad. And this is the bedroom. Bro, bedroom పెద్ద ఉంది bro. యా ఇట్స్ డీసెంట్. ఆ సేమ్ సైజ్ లేదా? పెద్ద ఉందా? It feels big. ఖాళీ ఉంది కాబట్టి కావచ్చు. యాక్చువల్లీ పెద్దనే ఉందిరా దానికన్నా. 6 feet ఉంటుంది నా బెడ్. అంతేరా, సేమ్ ఉన్నట్టుంది. ఇట్లా వెడల్పు ఎక్కువ లేదా? ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం పెద్ద ఉంది. వాట్ ఇస్ దిస్? ఓ ఇది ఇంకో బాత్రూమా? మెయిన్ బాత్రూమ్. ఒరే ఇది మరీ పెద్ద ఉందిరా. అదే కదా. ఓ మై గాడ్. సో ఇట్లుంటుంది మన బాత్రూమ్. అది ఉండదు కానీ ఇది ఉంటుంది. ఇది 1.5 బాత్రూమ్. బాత్ టబ్ నైస్. కానీ ఎదురుగా బాత్ టబ్ ఉంది ఫస్ట్. అదే కదా, ఒక బాత్ టబ్ అండ్ ఒక చిన్న మిర్రర్ చిన్న ఉంది. అది పెద్దగా ఉంటుంది కదా. క్లాజెట్ టు సమ్ స్టఫ్. ఓకే, లేఅవుట్ మొత్తం డిఫరెంట్ ఉందా? అయినా బాత్ టబ్ ఫస్ట్ ఓడి పెడతాడు బ్రో. కామెడీ కాకపోతే. What is this closet? Bro, closet is actually bigger bro. మన దానికంటే. యా ఓవరాల్ అన్ని పెద్దగానే అనిపిస్తున్నాయి ఇంట్లో. అంతరండి పక్కకి పెడితే ఇంటున్నాలి. ఇంటుంటే ఇట్లా ఉండొచ్చు. అయినా హైట్ ఎక్కువ ఉంటే స్టూల్ వేసుకొని నించోవచ్చు, కానీ హైట్ తక్కువ పెడితే వీడు ఏంటంటే ఇట్లా తెలియదు. డిఫికల్ట్ బ్రో. దిస్ ఇస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. కనిపిస్తలే కూడా కనిపిస్తుంది కదా, బ్లూ బ్లాక్ అవుతుంది దీనివల్ల. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇట్లా ఉండాలి కదా. స్టూల్ వేసుకొని కూర్చొని ఉండి కూర్చొని ఉండాలా? అది కూడా రాదు. ఒక బార్ స్టూల్ టైప్ది కొనుక్కుంటే. బట్ ఐ లైక్ దిస్ కలర్. అంటే ఇది మార్బుల్ వైట్ కలర్ ఉంది కాబట్టి కొంచెం వెళ్తురు అనిపిస్తుంది. దిస్ ఇస్ నైస్. ఫ్రిడ్జ్ పెద్ద ఉందా? ఫ్రీజర్ అందులో కూడా అంతే ఉంది. ఇంకో రూమ్లో కూడా. ఎక్కడ? ఆ రూమ్ ఇంకో ఫ్రిడ్జ్ ఇట్లనే ఉంది. కింద హ్యాండిల్. ఫ్రీజర్ ది క్వాంటిటీ. యా మనం ముందే ఫ్రోజన్ ఐటమ్స్ మీట్ తెచ్చుకొని పడేసేయాల. యాక్చువల్లీ గుడ్. ఫ్రీజర్ ఇస్ నైస్. సో అది మనం అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ చూసిన ఒక ఎంటీ రూమ్. ఇప్పుడు మనం చూసింది 1 bedroom అపార్ట్మెంట్ కాదు. ఇట్ వాస్ 1.5 బాత్ విత్ 2 bedroom అపార్ట్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అప్పుడు ఆ టైంలో ఆ రూమ్ ఒకటే ఖాళీగా ఉండే. ఇక మనకి రూమ్ లో క్యాబినెట్లు ఏ కలర్ ఉంటాయి, ఆ కౌంటర్ ఏ కలర్ ఉంటుంది, ఒకసారి ఓవరాల్ వైబ్ కోసం, ఒక అండర్స్టాండింగ్ కోసం ఖాళీ రూమ్ ఇప్పుడు మా దగ్గర ఇది అవైలబుల్ ఉంది, ఒకసారి పోయి చూడమని చెప్పిన ఉండే. సో మనీష్ గారు నేను పోయి రూమ్ చూసినాం. కాకపోతే రూమ్ లో ఒక్క ముఖ కూడా అర్థమైతే వస్తలేదు. అంటే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అవర్ అపార్ట్మెంట్, రైట్? మనది కనీసం ఆ స్పేస్ డిఫరెంట్ ఉంటది, ఆ లేఅవుట్ డిఫరెంట్ ఉంటది, ఆ రూమ్ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటది, ఓవరాల్ రూమే డిఫరెంట్ ఉంటది కదా. సో కొంచెం ఐడియా కోసం ఇప్పుడు చూడడానికి మన రూమ్ అవైలబుల్ ఉందా అంటే, వాళ్ళ లీజింగ్ ఆఫీస్ పక్కనే ఒక 1 bedroom ది డెమో అపార్ట్మెంట్ ఉండే. ఆ ముక్క వాళ్ళు మనకు ముందే చెప్పలేరు, అట్లీస్ట్ అడిగిన తర్వాత తెలిసిందిలే. సో ఒకసారి పోయి ఆ డెమో 1 bedroom అపార్ట్మెంట్ కూడా చూద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. ఎందుకంటే టు గెట్ సమ్ క్లారిటీ ఆన్ హౌ అవర్ అపార్ట్మెంట్ విల్ బి లుకింగ్ లైక్. And here you go. This is another apartment and apparently this is how our room will look like. నీకు డైనింగ్ టేబుల్ బ్రో, నైస్. లైట్లు కెమెరాలు పెడతా అంటావా? చెప్పులు షూస్ స్కోప్ ఉంది. డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ అయినా నేను ఒక్కని తినడానికి డైనింగ్ టేబుల్ ఇంద్రా ఇచ్చా నాకు. నీకు ఇంకా స్పేషియస్ అనిపించలేదు సామాన్. ఈ సోఫా కొనుక్కో. ఇట్లా సోఫా చాలా పెద్దగా ఉంది. వైట్ కలర్ ఇస్ యాక్చువల్లీ నైస్. ఓకే, రూమ్
బెడ్రూమా? వావ్ వావ్ బ్రో, ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. అంత మంచి సెట్ చేశారు కాబట్టి, బట్ వెరీ నీట్. విండోస్ మనకి నిజంగా ఇంత పెద్ద ఉంటే బాగుంటుంది అది హెడ్ నుంచి కనిపించకుండా. Yeah, this is nice. Wow. We have to do something like this to our room. బాగుంది. ఇదేంటి నిజంగా వాటర్ లిక్విడా లేకపోతే? ఓ గ్లూ వేసారు బ్రో పైన లాగా. క్రేజీ. రెస్ట్ మంచిగా ఉందిరా ఇది. రెస్ట్ రూమ్ బిగ్గా. నాట్ బ్యాడ్. ఓకే, వాషర్ డ్రైయర్ నైస్. దిస్ ఇస్ ఆల్సో నైస్ పీస్. ఫస్ట్ ఇది చూపిస్తే అయిపోయారా మనకి కదా. ఓకే, క్లాజెట్ నైస్. బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది మన దానికంటే. వెడల్పు ఉందియా, విడ్త్ ఎక్కువ ఉందియా. ట్రూ, ఇట్స్ నైస్, డీసెంట్. ఇది బాగుందా? దీంట్లో కిచెన్ కౌంటర్ టాప్ నార్మల్ మన హైట్ ఎంత ఉంటుందో అనుకున్నాను. ఇది బాగుంది, ఇట్స్ నైస్. ఇది ఐడియల్ మనుషుల కోసం చేసేది. పైన అయితే మరి డేంజర్ ఉండేది. లైక్ ఇట్. టేబుల్ ఒక్కటేరా ప్రాబ్లం, మిగిలిన అంతా సెట్. బెడ్ టేబుల్ పెట్టుకోనికి. ఈ ఐలాండ్ లేకపోతే కొంచెం రూమ్ ఖాళీగా ఉంటుండే కావచ్చు కదా ఎంటర్ గానే. స్పేస్ బ్లాక్ అవుతున్నట్టు. బట్ ఆన్ బ్రైట్ సైడ్ మీల్ ప్రెప్ వీడియోస్ మంచిగా చేసుకోవచ్చు కౌంటర్ ఐలాండ్. డెఫినెట్గా ఇక్కడ ఫోన్ అతికేయచ్చు దీనికి కావాలంటే. ఏ జాగలేదు మనకి, దీనికే పెడదాం ఇప్పుడు. టాప్ డౌన్ వ్యూ వస్తుంది క్రేజీ. ఆడ ఫోన్ అక్క పెట్టుకుంటే. నాకు లాజిక్ అర్థం కాలేదు బ్రో. పాప్కార్న్ కూడా ఫ్రిడ్జ్లో పెడతారా? చిప్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టిండు, ఏదో ఒకటి నింపాలనా? ఆల్ రైట్, లెట్స్ డూ అ క్విక్ టూర్. దిస్ ఇస్ హౌ మనం తీసుకునే ఇప్పుడు అపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి లుకింగ్ లైక్. లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఒక డైనింగ్ ఏరియా కోసం ఇట్లా కొంచెం స్పేస్ ఉంది. కొంచెం స్ట్రైట్ రాగానే వీ హ్యావ్ అన్ ఐలాండ్ విచ్ ఇస్ నైస్ అండ్ వెరీ బిగ్. బాగుంది. అండ్ మనకు కూడా కలర్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్. ఇట్స్ గోయింగ్ టు బి వైట్. కింద వుడెన్ ఫ్లోర్ ఉంటుంది. అండ్ క్యాబినెట్స్ విల్ బి ఆఫ్ బ్రౌన్ కలర్ ఆర్ ఈ చాక్లెట్ డార్క్ బ్రౌన్ కలర్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్లో వీ హ్యావ్ అ క్లాజెట్, షూస్ కోట్స్ అండ్ స్టఫ్ పెట్టుకోవడానికి. అండ్ దీని పక్కనే కిచెన్ ప్యాంట్రీ కోసం ఒక ఆర్గనైజర్ ఇచ్చారు. దిస్ ఇస్ ఆల్సో నైస్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది ఐలాండ్, వీ హ్యావ్ అ బిగ్ సింక్, మంచిగుంది. అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డ్రావర్స్ ఇన్ హియర్. మనీష్ గారు ఫిగ్ బార్ లేపేసిండు. యా, దీస్ ఆర్ బిగ్ బ్రో. మంచిగా చాలా స్టఫ్ పెట్టుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ వన్ రైట్ బిలో ది సింక్, ఒక డిష్ వాషర్. అండ్ ఐ థింక్ ఈ డిష్ వాషర్ కొంచెం చిన్నగా ఉంది కంపేర్ టు వాట్ వీ హ్యావ్ కరెంట్లీ, బట్ స్టిల్ ఫైన్. అండ్ ఈ ఐలాండ్ ఆపోజిట్లో వీ హ్యావ్ అవర్ కిచెన్. కిచెన్ ఈస్ ప్రెటీ స్మాల్, ప్రెటీ క్లీన్ అండ్ కంపాక్ట్. వీ హ్యావ్ అవెన్, స్టవ్ అండ్ మైక్రోవేవ్. అండ్ ఇటు చిన్న స్టోరేజ్ స్పేస్. అండ్ పైన కొన్ని క్యాబినెట్లు ఉన్నాయి. దిస్ ఇస్ నైస్. అండ్ పక్కన ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఇస్ యాక్చువల్లీ వెరీ స్పేషియస్. ఇప్పుడున్న ఫ్రిడ్జ్ కంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. దిస్ ఇస్ నైస్, మంచిగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ లైక్ దిస్ స్లైడింగ్ ఫ్రీజర్ బ్రో. మస్తు స్పేషియస్ ఉంది, చాలా పెద్దగా ఉంది. దిస్ కూల్, మస్తు స్టవ్ పెట్టుకోవచ్చు. మనం మీల్ ప్రెప్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ నైస్. వాల్ కూడా ఆల్మోస్ట్ ఇదే గ్రే కలర్ ఉంటుంది అని చెప్పిండ్రు, బట్ ఇప్పుడున్న రెసిడెంట్ ఎవరైనా చేంజ్ చేసి ఉంటే తెలియదు మనకి. బట్ దిస్ లుక్స్ నైస్. అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఏరియా, హియర్ వీ హ్యావ్ అ డైనింగ్ టేబుల్. ప్రాబబ్లీ మనం డైనింగ్ టేబుల్ పెట్టం కావచ్చు. ఇన్స్టెడ్ మనీష్ భాయ్ సజెషన్ ఏంది అంటే ఇక్కడ స్టోరేజ్ కోసం వాడుకోమని అంటున్నాడు. ఇక్కడ ఎట్లాగో ఇది అడ్డం ఉంది కదా, ఇక్కడ ఏదైనా ఒక కర్టెన్ లాగా పెట్టేసి దాని వెనకాల మొత్తం స్టోరేజ్ ఏదైనా స్టఫ్ పెట్టుకోవచ్చు. మన సైకిల్ కానీ ఇంకేదైనా వేరే స్టఫ్ అక్కడ పెట్టుకోవచ్చు, లైట్లు, కెమెరాలు అండ్ స్టఫ్. దట్స్ దేర్. అండ్ యా, ఈ డోరు, వాల్, ఇంకా కౌంటర్, ఈ ఫ్లోర్ తోని మంచిగా కాంట్రాస్టింగ్ ఉన్నాయి. లుక్ మంచిగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ వీడి సోఫా పెట్టింది కదా, వైట్ సోఫా, ఇట్స్ గివింగ్ సో మచ్ ఆఫ్ వెల్తురు. చిన్న స్పేస్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. దిస్ ఇస్ లుకింగ్ నీట్. ఆ గ్రే వాల్ కి కాంట్రాస్ట్, ఇంకా కింద వుడెన్ ఫ్లోర్ కి కాంట్రాస్ట్ క్రేజీ ఉంది ఇది, విత్ yellow కలర్ యాక్సెంట్. అండ్ పక్కన చెట్లు కూడా పెట్టిండు బ్రో. దిస్ ఇస్ లుకింగ్ నైస్. ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు డూ మనీ ప్లాంట్ ఓవర్ హియర్. అండ్ ప్రాబ్లీ ఐల్ ఆల్సో బి గెటింగ్ అ బిగ్ వైట్ మాడ్యులర్ సోఫా. దిస్ ఇస్ నైస్. అండ్ ఐ థింక్ ఇటువైపు విల్ బి హ్యావింగ్ అవర్ టీవీ. విత్ టీవీ బదులు మిర్రర్లు పెట్టుకున్నాడు. బట్ దిస్ ఇస్ నైస్ బ్రో, మంచిగా ఉంది.
యాక్చువల్లీ నాకు ఈ కౌచ్ కూడా మస్తు నచ్చింది. సోఫా మంచిగా ఉంది, చాలా కన్వీనియంట్ ఉంది. ఇట్స్ లెదర్ అండ్ ఆల్, ఇట్స్ నైస్. మనీష్ బ్రో, అసలు టీవీ యూనిట్ ఏంద్రా ఇంత పాష్గా ఉంది? లిటరలీ అది ఇట్లా ఇట్లా మీదికి వచ్చి కిందికి వచ్చి ఏమేమో అవుతుందడా. ఒక చెట్టమో కింద ఉంది, ఒక చెట్టమో మీద ఉంది. ఏసిమెట్రీ. ఐ థింక్ వీ కెన్ డూ సంథింగ్ లైక్ దట్ టూ. ఇక్కడ ఒక యాక్చువల్ చెట్టు పెట్టి అటు ఒక యాక్చువల్ చెట్టు పెట్టి మధ్యలో సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ ఏదైనా పెడదాం. ఫ్రేమ్ టీవీ కొందామని ప్లాన్ చేస్తున్నాం. సామ్సంగ్ ఫ్రేమ్ $1,200 అంట. బా సాయిరామ్. బట్ ఇట్స్ కెన్ బి లుకింగ్ సిక్ బ్రో. అండ్ మధ్యలో ఒక కాఫీ టేబుల్ బాగుంది. యాక్చువల్లీ గ్లాస్ పెట్టింది కాబట్టి స్పేస్ ఆక్యుపై అయిపోయినట్టు కనిపిస్తలేదు. అదే మనం ఇక్కడ వుడెన్ ఏదైనా టేబుల్ పెట్టినాం అనుకో నిండిపోయినట్టు అనిపిస్తుండే. మొత్తం ఇట్లా అబ్స్ట్రాక్టివ్ ఏంద్రా స్పేస్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుండే కదా. వీడు గ్లాస్ పెట్టింది కాబట్టి ఖాళీగానే ఉంది కదా అన్నట్టుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ క్లెవర్ ఐడియా బ్రో. వీ షుడ్ డూ సంథింగ్ లైక్ దట్ టు కదా. మంచిగా చేసిండ్రా నిజంగానే. అసలు క్రేజీ ఉంది ఇది ఐడియా. దిస్ ఇస్ నైస్ గ్లాస్ టేబుల్. అండ్ హియర్ వీ హ్యావ్ అవర్ బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి లోపలికి రాగానే రైట్లో మొత్తం బెడ్రూమ్ ఏరియా. హియర్ వీ హ్యావ్ అవర్ బెడ్. కింగ్ సైజు క్వీన్ సైజ్ ఈజీగా ఫిట్ అయితే అంట. మన దగ్గర ఉన్న బెడ్ ఇస్ ట్విన్ ఎక్సెల్ అనుకుంటా. సో ఇట్స్ స్మాలర్ దెన్ క్వీన్. సో మంచిగా సెట్ అవుతుంది. అండ్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నైట్ స్టాండ్ పెట్టిండు. ఈ బెడ్కి ఆపోజిట్లో వీ హ్యావ్ ఏదో క్యాబినెట్, ఓ పెద్ద క్యాబినెట్ పెట్టిండు విత్ నైస్ పెయింటింగ్ అండ్ ఆల్. అండ్ దీస్ టూ బొమ్మలు ఆర్ లుకింగ్ నైస్. ఇప్పుడు మనది ప్రాబ్లం ఏంది అంటే బెడ్ ఉంటుంది కరెక్టే, అండ్ మనం పని చేసుకోవడానికి డెస్క్ కూడా ఉంటుంది. ఆ డెస్క్ ఎక్కడ వేసుకోవాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఈ బెడ్ ని మనం మేబీ ఇట్లా తిప్పేసి ఇటు మూలకేసేసి ఇటు సైడ్ టేబుల్ వేసుకోవచ్చు. కాకపోతే సిమెట్రీ పోతుంది. ఇప్పుడు మన రూమ్ లో బెడ్ మొత్తం ఒక సైడ్ కుంది కాబట్టి ఏదో మన బెడ్ బాగా ఓపెన్ గా ఉన్నట్టు అనిపించదు. ఇట్లుంటే మంచిగా టూ సైడ్స్ నుంచి ఎంటర్ కావచ్చు, బాగా ఓపెన్ గా నీట్ గా కనిపిస్తుంది. సో వీ హావ్ టు ఫిగర్ అవుట్ సంథింగ్. ఈ రూమ్ లో బెడ్ ని ఇట్లా సిమెట్రీ ఖరాబ్ చేయకుండా ఆఫీస్ డెస్క్ ను కూడా ఇట్లా సెట్ చేయాలి, మనం ప్లాన్ చేయాలి. వీ షుడ్ డు సంథింగ్ లైక్ దట్. ఏమైనా ఐడియాస్ ఉంటే కింద సజెషన్స్ పెట్టండి. ఎనీవేస్ ఇక్కడ బెడ్రూమ్ నుంచే డైరెక్ట్ వీ హ్యావ్ అవర్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే వీ హ్యావ్ అవర్ బిగ్ స్టోరేజ్ యూనిట్. లెఫ్ట్ సైడ్ లోనేమో వీ హ్యావ్ అవర్ వాషర్ అండ్ డ్రయర్ విత్ సమ్ ఎక్స్ట్రా స్టోరేజ్. అండ్ తర్వాత వీ హ్యావ్ అ మిర్రర్, అవర్ సింక్. ఇది కూడా సేమ్ వైట్ కౌంటర్ టాప్ అండ్ డార్క్ బ్రౌన్ డోర్స్. తర్వాత టాయిలెట్ అండ్ బాత్ టబ్. బాత్ టబ్ మనకి ఎగ్జిస్టింగ్ బాత్ టబ్ ఏదైతే ఉందో దానికంటే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్, నీట్ గా మంచిగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఫ్లోరింగ్ మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దిస్ వుడెన్ ఫ్లోరింగ్. దానికి ఇన్స్టెడ్ క్యారమెల్ కలర్ వి టైల్స్ ఉన్నాయి. సో ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి ద డిఫరెన్స్. అండ్ బాత్ టబ్ పక్కనే వి హ్యావ్ అవర్ క్లాజెట్. క్లాజెట్ ఇస్ బిగ్, ఇట్ ఈస్ స్పేషియస్. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్లాజెట్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంతే ఉన్నట్టుంది. యాక్చువల్లీ కొంచెం పెద్ద ఉన్నట్టు అనిపిస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఎంటీ. ఐ డోంట్ నో. ఇట్స్ నైస్ అండ్ స్పేషియస్. కాకపోతే దీనికి షెల్ఫ్స్ గిల్ఫ్స్ ఏమి ఇయ్యలేడు వీడు. మన దానికి మంచిగా షెల్ఫ్లు ఉంటాయి, స్టఫ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పైన అటొకటి ఇటొకటి ఇచ్చిండు అంతే. బట్ స్టిల్ డీసెంట్. సో అది మన పాసిబుల్ ఫ్యూచర్ హోమ్ టూర్. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ మనం తీసుకోబోయే రూమ్ కి ఉండేది ఏంటి అంటే ఇట్స్ ద లేఅవుట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్లీ ద సేమ్. బట్ కాకపోతే ఇప్పుడు ఉన్న దానికి ఫ్లిప్ అయిపోయి ఉంటుంది. ఐ మీన్ ఇదంతా ఏది ఉందో ఇది రివర్స్ ఉంటుంది. లైక్ డైనింగ్ ఏరియా ఏమో ఇక్కడ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఏమో ఇక్కడ ఉంటుంది, కిచెన్ ఏమో ఇక్కడ ఉంటుంది, సోఫానేమో ఇక్కడ, ఈ ఐలాండ్ ఏమో తిప్పు ఉంటుంది, ఈ రెండు క్లాజెట్లు ఏమో ఇటు సైడ్ ఉంటాయి. అండ్ వన్స్ ఇట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ బెడ్రూమ్ ఉంది కదా, అక్కడనేమో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది అదర్ సైడ్. మన బెడ్రూమ్ కి ఎంట్రీ అటు నుంచి ఉంటుంది. సో బేసిక్ గా ఇప్పుడు ఉన్న లేఅవుట్ ఏనంట, కాకపోతే కంప్లీట్లీ ఫ్లిప్ అయి ఉంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ నీట్ బ్రో. నీట్గా ఉంది కదా, నీట్గా ఆర్గనైజేషన్ కాబట్టి నీట్గా ఉన్నట్టుంది. చాలా కష్టపడాలి బ్రో ఇదంతా చేయాలి అంటే. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. ఒకేసారి చేస్తే బ్యాంక్ ఎంత అవుతుందంటే సెటప్ చేయాలంటే ఒక 6,000-7,000 అవుతుందా? ఇంకెక్కువ అవుతుంది కావచ్చు. హౌస్కి ఎక్కువ అవుతుంది. క్యాబినెట్స్ అవన్నీ అట్లా నిజంగా కొనుక్కొని పెట్టుకుంటా అంటే అవుతుంది. డామ్ బ్రో, ఇట్స్ గోయింగ్ టు బి కాస్ట్లీ బట్ లుక్స్ నైస్. చూద్దాం. చూసేది ఏం లేదు, డైరెక్ట్ గా తీసుకున్నాడే. వాళ్ళకి ఇక అవైలబుల్ అపార్ట్మెంట్లు ఏమున్నాయని అడిగిన, ఒకటేమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే, ఒకటేమో సెకండ్ ఫ్లోర్ లో ఉండే. రెండింటికి బాల్కనీలు ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి ప్రాబ్లం ఏంటి అంటే ఎగ్జాక్ట్ విండో బయటనే మనకి చెట్టు కనిపిస్తుంది. చెట్టు ఇస్ బ్లాకింగ్ అవర్ వ్యూ. సెకండ్ ఫ్లోర్ అయితే కొంచెం వ్యూ మంచిగా ఉంటది అని చెప్పి సెకండ్ ఫ్లోర్ ది తీసుకుందాం అని ఫిక్స్ అయినా. ఈ కొత్త అపార్ట్మెంట్ ది అంతా నేను పోయి చెక్ చేసింది. ఐ థింక్ దిస్ వాస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మే అనుకుంటా. వాళ్ళ దగ్గర ఈ ఫస్ట్ ఫ్లోర్ అపార్ట్మెంట్ చెట్టు ఏదైతే బ్లాక్ చేస్తుందో అది July 1st కే మూవింగ్ డేట్ ఉండే. ఈ సెకండ్ ఫ్లోర్ కొంచెం బెటర్ వ్యూ ఏదైతే ఉందో దీన్ని July 25th కి మూవింగ్ ఉండే. ఇక సరేలే లేట్ అయిందని చెప్పి మంచి వ్యూ ఉన్న అపార్ట్మెంట్ తీసుకుందామని ఫిక్స్ అయినా. ఆల్సో కింద అపార్ట్మెంట్ కంటే దీనికి దగ్గర $150 ఎక్కువ రెంట్ ఉంది. ఎస్, $150 ఎక్స్ట్రా. బట్ బాల్కనీ ఉండి మనం ఇంతగానం ఖర్చు పెడుతున్నాం అంటే ఇక మళ్ళీ 100-150 కోసం ఆగం పడు ఎందుకని చెప్పి మంచి పైన అపార్ట్మెంట్ తీసుకున్నాం. సో ఇక లీజింగ్ ఆఫీస్ కి పోయి కన్ఫర్మ్ బై నాకు ఈ డెమో రూమ్ నచ్చింది, ఆ సెకండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ తీసుకుంటా, ఒక్కసారి ఆ రూమ్ చూడడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా అని అడిగితే దాంట్లో ప్రస్తుతం ఇంకా రెసిడెంట్స్ ఉన్నారు. నీ మూవింగ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో దానికంటే ఒక 1 week ముందు వాళ్ళు ఖాళీ చేస్తారు. అండ్ ఆ 1 week మాకు క్లీన్ చేయడానికి టైం
టైం పడుతుంది. సో నీ మూవింగ్ డేట్ కంటే ముందు ఆ రూమ్ ని కీస్ ఇవ్వడం గానీ ఆ రూమ్ చూపించడం గానీ మన దగ్గర సెట్ కాదు అని చెప్పిండ్రు. సో ఇక డెమో రూమ్ కి వెరీ సిమిలర్ ఉంటదని చెప్పిండ్రు, జస్ట్ ఫ్లిప్ అయి ఉంటదంట. ఇక నాకు చూసిన ఈ శాంపుల్ అపార్ట్మెంట్ అయితే మంచి నచ్చింది. మేబీ వాళ్ళు మంచిగా సెటప్ చేసి అంత ఎస్థెటిక్ గా ఆర్గనైజ్ చేసి ఉన్నది కాబట్టి మనకు చూసినప్పుడు క్రేజీ అనిపిస్తుంది. ఆల్సో ఈ శాంపుల్ అపార్ట్మెంట్ లో విండోస్ చూసినాం ఎంత పెద్దగా ఉండేనో, క్రేజీ పెద్దగా ఉండే, మస్తు లైట్ వస్తుంది, పక్కనే విండో అవతల మొత్తం పెద్ద లాన్ ఉంది. ఇప్పుడు అవన్నిటి వల్ల రూమ్ మనకి ఇంకా పెద్దగా కనిపిస్తుంది. బట్ ఇన్ రియాలిటీ సెకండ్ ఫ్లోర్ లో మనకి లాన్, బొక్క, భోషానం అవన్నీ ఉండవు. బట్ స్టిల్ ఐమ్ హోపింగ్ ఇట్ విల్ బి క్లోజ్ టు వాట్ వి సా టుడే. ఇక వాళ్ళకి ఓకే చెప్పి ఇంటికి వచ్చిన ఒక 3 గంటలలో వాళ్ళ అప్లికేషన్ ది నాకు లింక్ పంపించారు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన అండ్ $100 డిపాజిట్ కట్టనుండే, $85 ఏమో ఏదో అప్లికేషన్ ఫీజు కట్టిన. లాస్ట్ 2 months నుంచి ఎంత కట్టినో గుర్తులేదు, బట్ నాకు గుర్తున్న దాని ప్రకారం జస్ట్ $185 కట్టి నేను అపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేపించుకున్నా. అండ్ ఇంకొక 3-4 రోజులలో కొత్త అపార్ట్మెంట్ కి మూవ్ అవుతున్నాం. ఈ మూవింగ్ డేట్ కు ఒక 1 week ముందు, అంటే ఒక 2-3 రోజుల ముందు, మన మూవింగ్ కంటే ముందు మనం కట్టాల్సినది మనకి బిల్ పంపారు. దీంట్లో ఇప్పుడు మన డిపాజిట్ ఇంకా $275 కట్టాలంట, అడ్మిన్ ఫీ $195 కట్టాలంట. నుంచి మంత్ ఎండ్ వరకు అంటే 5-6 days ఏదైతే ఉందో దానికి రెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నెట్, లాకర్ కి ఇంకా వేరే స్టఫ్ అంతా కట్టేది ఉంది, విచ్ ఇస్ అబౌట్ $728 దట్ ఐ హావ్ టు పే బిఫోర్ మూవింగ్. అది ఇప్పుడు కట్టేస్తే ఒక పని అయిపోతుంది. సో అది కథ. సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద న్యూ రూమ్ అండ్ సూపర్ హ్యాపీ, సూపర్ థ్రిల్, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఈ శాంపుల్ రూమ్ ఎంతైతే నీట్ గా మంచిగా ఎస్థెటిక్ ఉండేనో, హోప్ఫుల్లీ మన అపార్ట్మెంట్ ని కూడా అట్లా చేయడానికి ట్రై చేద్దాం. అండ్ విత్ దట్ మన నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.